అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. దిత్వా తుఫాన్ దెబ్బకు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. శ్రీలంక దేశం మొత్తం మునిగిపోయింది. దాదాపుగా 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫానులో అనేక మంది నిరాశ్రయులయ్యారు, అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1907లో సంభవించినటువంటి ఈ విపత్తు మరలా శ్రీలంకలో కన్నీ విని ఎరుగని రీతిలో ఈ విపత్తు సంభవించింది. నేను చూశాను. నిజంగా తనకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా మూంజేతులు తుడుచుకుంటూ మురికి కాలువనే దిత్వా దెబ్బకు కొట్టుకోబోయినటువంటి 3 ఏళ్ల పసిబాలుని నేను చూశాను. క్షయగ్రస్త భార్య దిత్వా దెబ్బకు నేలమట్టమైనప్పుడు నేను చూశాను. 7 అంతస్తుల భవనమంతా కూడా నిండుగా కుప్పకూలిపోయినటువంటి దృశ్యాన్ని, ఇలాంటి దృశ్యాలు మరెన్నో శ్రీలంకలో చూడవచ్చు. దిత్వా తుఫాను ఎక్కడో శ్రీలంకకు ట్రింకోమలికి సమీపంలో కొనసాగుతున్నటువంటి తుఫాను ఎంతోమందిని నిరాశ్రయాలను చేసింది, ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటుంది. ఇలాంటి మహమ్మారి మనల్ని కూడా కాటేయాలని చెప్పి తమిళనాడు తీరం వెంట, ఆంధ్రప్రదేశ్ తీరం వెంట పరుగులు పెడుతోంది. కాబట్టి మనం కూడా ఈ దిత్వా తుఫాన్కు బలి కాకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగు రాష్ట్రాల ప్రజలపైన, తమిళులపైన ఎంతగానో ఉందని తెలియజేస్తూ, రేపటి నుంచి దిత్వా తుఫాన్ యొక్క ప్రభావము తమిళనాడు రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రంలోనూ ప్రారంభమవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నాలాలు పొంగుతున్న దగ్గర జాగ్రత్తగా ఉండాలి. శ్రీలంకను మొత్తం మునిగిపోయింది. ఒకసారి సోషల్ మీడియాలో మీరు చూడవచ్చు శ్రీలంక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిందో. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విమాన సర్వీసులు అన్నీ రద్దయిపోయినాయి. మొత్తం శ్రీలంక మునిగిపోయిందనేటటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ధన్యవాదములండి.